హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. హిందూ సాంప్రదాయంలో ప్రతి ఇంట్లో కూడా దేవుడికి పూజలు చేసేటప్పుడు దీపారాధన తప్పనిసరిగా చేస్తాం. అయితే ఈ కార్తీక మాసంలో ఈ నెలంతా కూడా ప్రతినిత్యం దీపారాధన చేస్తే చాలా మంచిది. అలా కుదరని వారు కార్తీక సోమవారాలు లేదా కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి. ఈ మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా కూడా మీరు దీపారాధన చేయకపోయినా కూడా ఈ ఒక్క మాసంలో చేస్తే మీకు సంవత్సరం అంతా చేసినంతటి పుణ్య ఫలితం లభిస్తుంది. దీపారాధన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మహాలక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమని, అలక్ష్మి స్థానం అవుతాయని పెద్దలు చెప్తున్న మాట. అయితే పూజలు చేసేటప్పుడు ఇలాంటి తప్పులను చేస్తే మీరు పూజ చేసిన ఫలితం ఉండదు. మరైతే పూజను చేసేటప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులను చేయకూడదు. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. అనేక మంది స్త్రీలు ఇంట్లో అన్ని పనులని ముగించుకొని 12 గంటలకు మిట్ట మధ్యాహ్నం పూజలని చేస్తుంటారు. కానీ మిట్ట మధ్యాహ్నం పూజలని అస్సలు చేయకూడదు. స్త్రీలు జుట్టుని విరబోసుకొని పూజ చేయకూడదు. తలస్నానం చేశాక జుట్టు నుండి నీళ్లు కారుతున్నప్పుడు పూజని చేయకూడదు. ఇంటి ముందర ముగ్గుని వేయకుండా పూజని అస్సలు చేయకూడదు. దేవుడి చిత్రపటాలను కనీసము వారానికి ఒక్కసారైనా తప్పనిసరిగా శుభ్రం చేయాలి. సాయంత్రం పూట దేవుని చిత్రపటాలను శుభ్రం చేయకూడదు. నలుపు రంగు దుస్తువులని ధరించి పొరపాటున కూడా పూజని చేయకూడదు. గణపతికి పొరపాటున కూడా తులసి మాలను సమర్పించకూడదు. మీ కోరికలు నెరవేరాలి అంటే వినాయకుడికి గరిక మాలని సమర్పించండి. ఇలా చేస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంట్లో పూజని చేసేటప్పుడు ఇల్లుని అంతా కూడా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేయకుండా ఎట్టి పరిస్థితులలోనూ పూజని చేయకూడదు. స్త్రీలు నుదుటిన కుంకుమ బొట్టు లేకుండా పూజ చేయకూడదు. దేవుని చిత్రపటాలకు కుంకుమ బొట్టు ఒకటే పెట్టి పూజ చేయకూడదు. దేవుని చిత్రపటాలకు తప్పనిసరిగా పసుపు లేదా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా చీపురుని వాడకూడదు. పూజా మందిరాన్ని శుభ్రం చేయడానికి ఏదైనా వస్త్రాన్ని వాడటం చాలా మంచిది. మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. స్నానం చేయకుండా దేవునికి నైవేద్యాన్ని తయారు చేయకూడదు. నీళ్లతో కడిగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదని పండితులు చెప్తున్నారు. స్నానం చేయకుండా దేవుడికి సమర్పించే పూలని కోయకూడదు. వాసన చూసిన పూలను పూజలో దేవునికి సమర్పించకూడదు. అలాగే కింద పడినటువంటి పూలను కూడా పూజలో వాడకూడదు. ముళ్ళు కలిగినటువంటి పూలు, రెక్కలు తెగినటువంటి పూలు దేవునికి వాడకూడదు. టీవీ చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ పూజని చేయకూడదు. పూజ చేసేటప్పుడు మనసంతా దేవునిపైనే పెట్టాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతిని ఉపయోగించి కానీ లేదా కర్పూరం ఉపయోగించి కానీ దీపాన్ని వెలిగించడం ఉత్తమం. నిలబడి పూజని చేయకూడదు. ఇంట్లో పూజని చేసేటప్పుడు నిమ్మకాయ దీపం పెట్టకూడదు. నిమ్మకాయ దీపాన్ని దేవాలయంలో మాత్రమే పెట్టాలి. దేవుని పూజలో పెట్టినటువంటి పూలు ఎండిపోయిన తర్వాత వెంటనే తీసేయాలి. చిరిగిపోయిన దేవుని చిత్రపటాలకు, మాసిపోయిన దేవుని చిత్రపటాలకు, రూపం కూడా కనిపించినటువంటి దేవుని పటాలకు పూజలు చేయకూడదు. ఒకవేళ పూజని చేసినా ఫలితం ఉండదు. పూజా మందిరంలో ఉన్నటువంటి పాత దేవుని చిత్రపటాలను పారే నీటిలో కానీ లేదా ఏదైనా దేవాలయంలో కానీ పెట్టాలి. అంతేకాని పాత దేవుని పటాలని ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. ఉంగరపు వేలితో దేవునికి కుంకుమ బొట్లని పెట్టకూడదు. మధ్యన వేలితో మాత్రమే దేవునికి కుంకుమ బొట్లు పెట్టాలి. ఒక వత్తితో దీపారాధనని అస్సలు చేయకూడదు. వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దక్షిణం ముఖంగా దీపాన్ని వెలిగించకూడదు. అగరబత్తులు దీపారాధన నుండి వెలిగించకూడదు. శివుడికి ఎట్టి పరిస్థితులలోనూ ఎరుపు రంగు పుష్పాలను సమర్పించకూడదు. శివునికి పసుపు రంగు పూలు సమర్పిస్తే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుని చిత్రపటాలను మంగళవారము, శుక్రవారం రోజున శుభ్రం చేయకూడదు. దేవుని చిత్రపటాలను శనివారం రోజున మాత్రమే శుభ్రం చేయాలి.
శనివారం రోజున పూజని చేసేటప్పుడు బియ్యపు పిండితో ప్రమిద చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. చిరిగిన బట్టలను ధరించి పూజ చేయకూడదని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే చిరిగిన బట్టలు ధరించి పూజ చేస్తే పేదరికం వస్తుంది. స్త్రీలు ప్రమిదలో దీపారాధన చేయకూడదని వేద పండితులు చెప్తున్నారు. దీపారాధన చేసే ప్రమిదని వట్టి నేలపైన పెట్టకూడదు. ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. కాబట్టి ప్రమిద కింద తమలపాకు కానీ లేదా మందార పువ్వుని కానీ లేదా ఏదైనా ఒక చిన్న ప్లేట్ని కానీ తప్పనిసరిగా పెట్టాలి. అనేక మంది పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో ముగ్గుని వేయరు. కానీ మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభించాలి అంటే పూజా మందిరంలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి. పూజా మందిరంలో దేవుని చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. దేవునికి పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు. దేవుని పూజలో చిన్న బెల్లం ముక్క అయినా సరే దేవునికి నైవేద్యంగా పెట్టాలి. అనేక మంది అగరబత్తులను అలాగే ధూపాలను పొగ రావాలని నోటితో ఊదుతుంటారు. కానీ అలా మాత్రం అస్సలు చేయకూడదు. అలాగే చాలామంది రేపు చేసే పూజ కోసమని ఈ రోజున సాయంత్రమే దేవుని చిత్రపటాలను శుభ్రం చేస్తారు. కానీ ఇలా చేయకూడదు. పూజలో చేయకూడని తప్పులు ఇవే. అలాగే పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి సపరేట్గా సబ్బుని పెట్టుకోవాలి. అంతేకాని ఇంట్లో వస్తువులని శుభ్రం చేసుకోవడానికి వాడినటువంటి సబ్బుని పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి వాడకూడదు. దేవునికి పెట్టే నైవేద్యాన్ని స్టీల్ ప్లేట్లలో కానీ లేదా ప్లాస్టిక్ ప్లేట్లలో దేవునికి సమర్పించకూడదు. నైవేద్యాన్ని తమలపాకులో పెట్టి దేవుడికి సమర్పిస్తే మీకు దేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దేవునికి పెట్టినటువంటి నైవేద్యాన్ని పొరపాటున కూడా పాడేయకూడదు. పూజా మందిరంలో తప్పనిసరిగా అక్షింతలు ఉండేలా చూసుకోవాలి. పూజ పూర్తయిన వెంటనే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా స్వీకరించాలి. ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబం పైన ఉంటుంది. మీరు బయటకు వెళ్ళినటువంటి పని దిగ్విజయంగా జరగాలంటే పూజా మందిరంలోని అక్షింతలను మీ ఇంట్లోని పెద్దవారి చేత మీ తలపైన వేయించుకొని ఆశీర్వాదాలు తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు బయటకు వెళ్ళిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తథాస్తు దేవతలు యజ్ఞాలు, యాగాలు, పూజలు జరిగే చోట అధికంగా సంచరిస్తుంటారు. కాబట్టి సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 7 గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులో ఏం కోరుకున్నా తథాస్తు దేవతల అనుగ్రహం వలన మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. సాయంత్రం చేసే పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని ఇస్తుందని వేద పండితులు చెప్తున్నారు. అలాగే తథాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్ళి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు చెప్తున్నారు. ఇవండి పూజలో దీపారాధనలో చేయకూడనటువంటి పొరపాట్లు తెలుసుకున్నారు కదండి. మరైతే ఈ కార్తీక మాసంలో పూజా విధానంలో ఇలాంటి పొరపాట్లని లేకుండా చూసుకొని పూజలని చేయండి. ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.